Now we are going to learn present continuous tense. Negative sentences. I am not walking. నేను నడవట్లేదు. I am not walking. నేను నడవట్లేదు. We are not walking. మేము నడవట్లేదు. We are not walking. మేము నడవట్లేదు. You are not singing. You are not singing. మీరు పాడట్లేదు లేదా నువ్వు పాడట్లేదు. They are not writing. They are not writing. వాళ్ళు రాయడం లేదు. Boys are not walking. Boys are not walking. బాలురు నడవట్లేదు. బాలురు నడవట్లేదు. Girls are not dancing. Girls are not dancing. బాలికలు నాట్యం చేయడం లేదు. బాలికలు నాట్యం చేయడం లేదు. He is not jumping. He is not jumping. అతను గెంతడం లేదు. She is not reading. She is not reading. ఆమె చదవడం లేదు. ఆమె చదవడం లేదు. It is not drinking. It is not drinking. ఇది తాగట్లేదు. Krishna is not playing. Krishna is not playing. కృష్ణ ఆడడం లేదు. కృష్ణ ఆడడం లేదు. Lata is not swimming. Lata is not swimming. లత ఈత కొట్టడం లేదు. నెక్స్ట్ నెగటివ్ ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్. వ్యతిరేక ప్రశ్న రూప వాక్యాలు. Am I not walking? నేను నడవడం లేదా? Aren't we walking? Aren't we walking? మేము నడవడం లేదా? Aren't you walking? Aren't you walking? మీరు నడవట్లేదా లేదా నువ్వు నడవట్లేదా? Aren't they walking? Aren't they walking? వాళ్ళు నడవట్లేదా? Isn't she singing? Isn't she singing? ఆమె పాడడం లేదా? Aren't boys jumping? Aren't boys jumping?
బాలురు గెంతడం లేదా? Aren't girls swimming? Aren't girls swimming? బాలికలు ఈత కొట్టడం లేదా? Isn't he playing? Isn't he playing? అతను ఆడడం లేదా? Isn't Lakshman walking? Isn't Lakshman walking? లక్ష్మణ్ నడవడం లేదా? Isn't Sandhya dancing? Isn't Sandhya dancing? సంధ్య నాట్యం చేయడం లేదా? నెక్స్ట్ హెల్పింగ్ వర్డ్స్. ఐఎమ్ రన్నింగ్. నేను పరిగెడుతున్నాను. ఈజ్ హీ ఈజ్ వాకింగ్. హీ ఈజ్ వాకింగ్. అతడు నడుస్తున్నాడు. ఆర్ వి ఆర్ లాఫింగ్. మేము నవ్వుతున్నాము. మేము నవ్వుతున్నాము. నెక్స్ట్ వర్స్. ఐ వాజ్ వాకింగ్ ఇన్ ద మార్నింగ్. I was walking in the morning. నేను ఉదయం నడుస్తూ ఉన్నాను. నెక్స్ట్ were. We were walking in the morning. We were walking in the morning. మేము ఉదయం నడుస్తూ ఉన్నాము. మేము ఉదయం నడుస్తూ ఉన్నాము. నెక్స్ట్ బీయింగ్. ఐఎమ్ బీయింగ్ అడ్వైజ్డ్ టుడే. ఐఎమ్ బీయింగ్ అడ్వైజ్డ్ టుడే. ఈ రోజున నాకు సలహా ఇస్తూ ఉన్నారు. నెక్స్ట్ బీన్. I have been scolded. I have been scolded. నన్ను ఇప్పుడే తిట్టారు. నెక్స్ట్ బీ. I shall be eating a mango tomorrow. I shall be eating a mango tomorrow. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను. రేపు నేను ఒక మామిడి పండు తింటూ ఉంటాను. నెక్స్ట్ హ్యావ్. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. ఐ హ్యావ్ ఈటెన్ ఎ మ్యాంగో. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను. నేను ఇప్పుడే ఒక మామిడి పండు తిన్నాను. నెక్స్ట్ హ్యాస్. హీ హ్యాస్ రిటన్ ఎ లెటర్. హీ హ్యాస్ రిటన్ ఎ లెటర్. అతను ఇప్పుడే ఒక ఉత్తరం రాశాడు. అతను ఇప్పుడే ఒక ఉత్తరం రాశాడు. నెక్స్ట్ హ్యాడ్. I had eaten a mango yesterday before you came there. I had eaten a mango yesterday before you came there. నిన్న నువ్వు అక్కడికి వచ్చే ముందే నేను ఒక మ్యాంగో తిన్నాను, ఒక మామిడి పండు తిన్నాను. నిన్న నువ్వు అక్కడికి వచ్చే ముందే
నేను ఒక మామిడి పండు తిన్నాను. నెక్స్ట్ డూ. డూ యూ గో దేర్? డూ యూ గో దేర్? నువ్వు అక్కడికి వెళ్ళావా? నువ్వు అక్కడికి వెళ్ళావా? నెక్స్ట్ డస్. డస్ హీ రీడ్ హియర్ టుడే? డస్ హీ రీడ్ హియర్ టుడే? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా? అతను ఈరోజు ఇక్కడ చదువుతాడా? నెక్స్ట్ డిడ్. డిడ్ హీ గో దేర్ యెస్టర్డే? డిడ్ హీ గో దేర్ యెస్టర్డే? అతడు నిన్న అక్కడికి వెళ్ళాడా? అతడు నిన్న అక్కడికి వెళ్ళాడా? నెక్స్ట్ షల్. షల్ ఐ టేక్ ఇట్? షల్ ఐ టేక్ ఇట్? నేను దీన్ని తీసుకోవచ్చా? నెక్స్ట్ షుడ్. You should come here now. You should come here now. నువ్వు ఇక్కడికి ఇప్పుడు తప్పక రావాలి. నువ్వు ఇప్పుడు ఇక్కడికి తప్పకుండా రావాలి. నెక్స్ట్ విల్. He will come here tomorrow. He will come here tomorrow. అతడు రేపు ఇక్కడికి వస్తాడు. అతడు రేపు ఇక్కడికి వస్తాడు. would. Would you mind opening the window? Would you mind opening the window? ఆ కిటికీ తెరవడానికి మీరేమీ అనుకోరుగా? నెక్స్ట్ మే. హీ మే హెల్ప్ మీ. అతను నాకు సహాయం చేయవచ్చు. నెక్స్ట్ మైట్. హీ మైట్ బీ కమింగ్ హియర్. హీ మైట్ బీ కమింగ్ హియర్. అతను బహుశా ఇక్కడికి రావచ్చు. అతడు బహుశా ఇక్కడికి వస్తూ ఉంటాడు లేదా రావచ్చు. మస్ట్. యు మస్ట్ గో దేర్. యు మస్ట్ గో దేర్. నువ్వు తప్పకుండా అక్కడికి వెళ్ళాలి. నువ్వు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. కెన్. ఐ కెన్ బీట్ హిమ్ అలోన్. ఐ కెన్ బీట్ హిమ్ అలోన్. నేను ఒంటరిగానే అతనిని కొట్టగలను. నెక్స్ట్ కుడ్. I could write my exam well. I could write my exam well. నేను పరీక్ష బాగా వ్రాయగలిగాను. నేను పరీక్ష బాగా వ్రాయగలిగాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. అలాగే మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.